హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నానండి బెల్లంతో. పాల తాలికలు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఏం పండుగ? గణేష్ పండుగ. సో అప్పుడు చేసుకుంటాం కదా. సో అదే పాల తాలికలు నేను బెల్లంతో ఇప్పుడు చేస్తున్నానండి. సో ఫస్ట్ నేను 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నానండి. సో నేను వాటర్తో కలుపుకొని ముద్దగా చేసుకుంటానండి. సో ఇలా స్మూత్గా పిండిని అయితే తడుపుకున్నానండి. ఇప్పుడు మనము పాల తాలికలు అంటే ఎలా చేయాలో చెప్తాను. ఇలా సన్నగా చేసుకుంటున్నాను. సన్నగా చేసుకొని ఇలా చేసుకుంటున్నానండి. మనం మొత్తం పిండి మొత్తం ఇలానే సన్నగా కొంతమంది అయితే మిషన్ ద్వారా చేసుకుంటారు. సో మనకి హ్యాండ్తో అయితే ఇంకా సన్నగా వస్తుంది, మిషన్ కంటే కూడా. సన్నగా చేసుకున్నానండి ఇవన్నీ. ప్లస్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, అవి చేసుకున్నాం ఇప్పుడు. అంటే ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. చిన్నపిల్లలకి లడ్డూలాగా తింటారు కదా, సో ఇలా పిండితోటి చిన్న బాల్స్ చేసుకొని ఒక 10 అలా చేసుకొని, మన ఇష్టం ఏంటంటే అలా చేసుకొని దీన్ని మనము చేసుకుంటే అయిపోతుంది. మనకి ఇవి ఇలా చిన్నగా చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకున్నానండి. మళ్ళీ పైనుంచి మనకి అతుక్కోకుండా మళ్ళీ పొడి పిండి చల్లుకున్నాను. కాసేపు పక్కన పెట్టుకుందామండి, ఒక 10 మినిట్స్ అలా. ఇప్పుడు ఇలాచీ పొడి చేసుకుందామండి. ఇలాచీ పొడి చాలామంది బయట కొనుక్కుంటారు, లేకపోతే నార్మల్గా అలానే వేసిస్తారు. కాకపోతే ఒక టిప్ అండి, మనం ఇలాచీలు పొడి తీస్తాం కదా, అందులో కొంచెం షుగర్ కలుపుకొని మనం దంచుకుంటే అది మెత్తగా సేమ్ పౌడర్ లాగానే అవుతుందండి. ఇలా ఇలాచీ పొడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము పాషం చేసుకుందాము. పెట్టుకొని ఒక గిన్నెలో నేను తగినన్ని వాటర్ పోసుకుంటున్నాను అండి. ఈ వాటర్ మనకి మసలాలి. ఇలా మనకి వాటర్ బురుగలుగా వస్తున్నాయి కదండి, అంటే మసిలినట్టు మనకి. ఇప్పుడు మనం చేసిన ఇవి దీంట్లో వేసుకుందామండి. స్టవ్ మనం స్లిమ్లో పెట్టుకొని మనం చేసిన పాసం అండి దీంట్లో వేసుకుందాం. పిండితో తయారు చేసుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. ఎందుకంటే మనము వేడి వాటర్లో వేసుకుంటే మనకి అవి విడిపోతాయండి. ఒకవేళ మనకి పిండిలో అతుక్కున్నా కూడా వేడి వాటర్లో వేస్తే అవి మనకి విడిపోతాయి, అంటే అతుక్కోవు అన్నమాట. చాలామందికి ఈ స్వీట్ అంటే ఇష్టం కదండి. అంటే మనకి గణేష్ పండుగ అంటే అసలు ఇష్టం పడేవాళ్ళే ఉండరు. చాలామందికి గణేష్ ఫెస్టివల్ అంటే చాలామందికి ఇష్టము. ఎందుకంటే 11 days ఎంతో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎంతో సంబరంగా చేసుకుంటారు. మనము కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇది మనకు ఉడికేంత వరకు ఇలా చూడండి, ఇట్లా విడిపోయాయి కదా హాట్ వాటర్ వేస్తే. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో చెప్పాను కదా అండి, ఫెస్టివల్ అంటే గణేష్ ఫెస్టివల్ 11 days చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఎంతో ఇష్టం అని చెప్పేసి ఎంతో సంతోషంగా డాన్సులు చేస్తారు. ఇంకా 11 days పండగలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చాలా బాగుంటుంది. పూజలు, డాన్సెస్ చాలా బాగుంటుంది. మనం ఇయర్లీ ఒక్కసారి చేసుకుంటాము. ఆ రోజు తినే పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఎలా చేస్తానో మీకు అదే విధంగా చూపిస్తున్నానండి. సో ఇది కొంచెం మనకి ఉడకాలండి.
సో మనకు ఇలా ఉడికిందండి. తర్వాత నేను బెల్లాన్ని వేసుకుంటున్నానండి. మనకి తగినంత బెల్లం వేసుకోవాలి. సో ఇలా బెల్లం వేసుకున్నానండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒకసారి కలుపుకుందాము. ఒకవేళ మనకి కొంచెం పల్చగా అయిందనుకోండి, కొంచెం గోధుమ పిండిలో వాటర్ తీసుకొని ఇందులో పోసుకుంటే మనకి కొంచెం థిక్గా అవుతుందండి. మరీ పల్చగా కాకుండా థిక్నెస్గా వస్తుంది మనకి సూప్ అనేది. ఎప్పుడైనా పల్చగా అయితే ఇలా చేయండి. కొంచెం గోధుమ పిండిలో వాటర్ పోసుకొని చివర్లో పోసుకొని కొంచెం కలుపుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. అయిపోయింది పాయసం. సో ఇందులో మనము కొంచెం చల్లారాక పాలు పోసుకుందాము. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి పాయసం రెడీ. ఎంతో టేస్టీగా గణేష్ చవితికి చేసుకునే పాయసం అంటారు కదా. సో మనకి పాయసం రెడీ అయిందండి. ఇలా ఉంటుంది. ఓకేనా అండి? కదా అండి, ఎంతో టేస్టీగా వినాయక చవితి పాయసం రెడీ. మీరు కూడా ఇలా చేసుకోండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.